కంట్రీ నెంబర్ 29 ఏంటనుకుంటున్నారు? వెల్కమ్ టు I set out on a road that I built with my own two hands. I met friends on the way, people chosen to make a stand. I felt strong in the sun as I walked onto pastures green. Saw forgiveness together as spaces in between. And I'll be with you through the night. And I'll turn every wrong to right. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్. పూరి అమ్మ సరే గుంటలోనే చూసుకోరా బాబు. అమ్మో చాలా కష్టమండి బాబు. ఆహా ఆహా పెద్ద ఆటగాడీడు. సత్యం అయ్యో బాబోయ్. What is the place name? 45 minutes inside there. Name? Martin Lockrane. Martin Lockrane. Martin Lockrane. Yeah. Martin Lockrane. Hey guys, welcome to my vlog. Welcome to my vlog. బా అదిరిపోయిందండి ప్లేస్, మామూలుగా లేదు, అదిరిపోయింది. I know I let you down, I made the same mistake. I am the worrying kind, resting my life away. Be here, you know I really want you to stay. Later, when you then go, you will somehow still remain. Remember the time I told you the way that I felt, that I'd be lost without you and never find myself. Patience, let's do the numbers before we judge. Someday, all of this mess will only make us laugh. So find me at the rainbow's end, and we climb right up to the top again. Champagne on a Tuesday end. When I'm with you, the weekend never ends. సో ఇక్కడ ఏదో చర్చ్ ఉందంటే అండి, చర్చ్ అయితే అదరగొట్టింది. ఈ రాక్ ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి. రాక్ ఫార్మేషన్స్ డ్రోన్ షాట్లు కన్నా నచ్చితే మీరు ఒక దాని లైక్ మీద గట్టి కొట్టండి. లైన్లు కొడతలేదు మీరు, ఎలా కుదిరితే అలా అయితేనే. ఈ రాక్ ఫార్మేషన్స్ దగ్గర డ్రోన్ షాట్ మామూలుగా రాలే. మీకు కలర్ డిఫరెన్స్ కూడా వచ్చింది మనకి. అక్కడ ఎక్కువ లోతు లేకుండా ఇటు ముందు కొత్తలోకి ఎక్కువ లోతు ఉండి చాలా బాగా వచ్చిందండి.
సో జస్ట్ ఇప్పుడే స్నార్క్లింగ్ చేయడానికి దిగుతున్నామండి. కిట్తో రెడీగా ఉన్నాం. లొకేషన్ చుట్టుపక్కల మామూలుగా లేదు, ఒక్కసారి చూడండి. అదిరిపోయింది లొకేషన్ అంతాని. మనం కిందకి వెళ్ళి చూద్దాం. ఈత రాకపోతే ఏ కష్టాలు, ఏం చేస్తాం. ఎప్పుడు దూకినా జాకెట్ పని చేద్దాం భయం. బాగానే పని చేస్తుందండి జాకెట్. ఇప్పుడు ఈ రోజు ఈ టూర్ సి లో లాస్ట్ స్పాట్ లో ఉన్నామండి. ఆ లాస్ట్ స్పాట్ పేరు హిడెన్ బీచ్ అన్నమాట. ఆ కొండల మధ్యలో ఒక బీచ్ ఉంటది. మీకు డ్రోన్ కూడా ఎగరేసి చూపిస్తాను. చాలా క్లియర్ వాటర్ ఉన్నాయి. కొండల మధ్యలో మనకు బయట నుంచి కనపడదు అనమాట, అందుకే దాన్ని హిడెన్ బీచ్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్విమ్మింగ్ చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళి రావచ్చు అనమాట. ఇది లాస్ట్ స్పాట్ ఈ రోజు. కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. The dark, 'cause once you let the light in, you won't see the beautiful stars shining down from afar. No, I ain't afraid of the dark. I don't mind the rain, bringing life back. We can breathe again when dealing with the pain. No, I don't mind the rain. And ooh, that's the way it goes. Life will teach you what you need to know. And ooh, like a river flows, life will take you where you need to go. డ్రోన్ షాట్లు కానీ ఈ రోజు అన్ని నచ్చితే లైక్ కొట్టడం చాలా కష్టపడి తీసాను. బాగా ట్రై చేసాను తీయడానికి. ఓకే, లెట్స్ గో దేర్. ఎంత ఏది కొట్టినా ముందుకు వెళ్తా ఎక్కడ ఉంటున్నాం. ఇవాళ వెళ్ళినట్టే అలాగే అలల వల్ల అతి జనాలు తప్ప హిడెన్ బీచ్కి వెళ్ళేటప్పుడు మేము హైడ్ అయిపోయాం. వచ్చేసామండి. నా కష్టాలు పడి ఈత రాకపోయినా స్ట్రెస్ గా ఫీల్ అయిపోతున్నాను రా, అందుకని ఎవరికి వెళ్తలేదు. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సత్యం. భలే ఉందండి ప్లేస్ మాత్రం. వావ్, అమేజింగ్ ప్లేస్, అమేజింగ్. ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ రాయలేదు తెలియట్లే. అయ్యో బాబోయ్. ఎస్, ఫైనలీ వి డిడ్ ఇట్. ఆడికి ఈత వచ్చినా చూసారు ఎంత వెనకున్నాడో. మనం ఈత రాపైన వచ్చేస్తున్నాం. అలాగ ఉంటుంది మనం దూకుడు. ఆడికి మళ్ళీ ఏట్రా స్నార్క్లింగ్ గేర్ కావాలా నీకు? ఏ ఉత్తుని రాలేవా? అది ఇదిగో అండి, కొండల మధ్యలో ఉన్న హిడెన్ బీచ్ వచ్చాం. చేప 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 కనపడిందా? అటంతా కొండలు, ఇటు కూడా అంతా కొండలు. కొండలు ఉండడం వల్ల దీని వెనకాల ఉన్న సముద్రానికి ఈ బీచ్ ఉందని తెలీదు. అందుకే ఇది హిడెన్ బీచ్ అంటారు అనమాట దీన్ని. ఈ హిడెన్ బీచ్ మీకు తగులుతున్న కాల్కి అవసరమా? ఇది ఏంటండి? ఈ హిడెన్ బీచ్ మీకు టూర్ సీలో మాత్రమే ఉంటుంది, వేరే టూర్స్లో ఉండదు. అసలు కొబ్బరి చెట్లు చూసారా? అద్దరిపోయినాయండి, చాలా బాగున్నాయి. హిడెన్ బీచ్ అండి.
కోరల్ స్టెప్ చేయడం చాలా జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు ఎన్విరాన్మెంట్ని. Getting old don't bother me, 'cause with eyes that spin through life it's so much easier to see who I am and who I wanna be. ఇక్కడ ఇంకో చిన్న బీచ్ ఉందండి. హియర్ దిస్ వే ఇస్ దేర్ ఏ వే? వద్దురా భయమేస్తున్నారు. వద్దు అసలు వద్దు. అదే ఇలా వద్దు. చూసి రావడానికి ఏం లేదు ఇక్కడ. రాళ్ళు ఉన్నాయి ఇప్పుడే. ఇదిగో ఆడు కాబట్టి కొట్టగలుగుతున్నాడు, మనం కొట్టలేము. నేను రానిడు. బిగ్ వేవ్ బిగ్ వేవ్ అక్కడ బిగ్ వేవ్ అంటారు. ఇటు వచ్చి నో దెన్ ఇక్కడ నుంచి వెళ్తానంటే అండి అలలో మొత్తం గుహ మొత్తం కప్పేస్తున్నాయి అంట. పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి అంటున్నాడు. ఇంకా ఇలా కూడా దారి ఉందంట. ఇటు నుంచి వెళ్తలేదు. ఇంకా మనం ఇందాక వచ్చిన మెయిన్ దారి అంటే వెళ్ళిపోదాం. అసలైన ఆరాటం పోరాటం ఇక్కడ నుంచి బోట్ ఎక్కాలి. మళ్ళీ పెద్ద సవాలే ఇది. ఎక్కడ రాళ్ళు పెద్దవి ఉన్నాయి, ఎక్కడ రాళ్ళు కిందకు ఉన్నాయి తెలియట్లేదండి. నీటి లోపల సడన్గా పైన రాయి ఉంది కానీ అడిగేస్తుంటే దబ్బని కింద దిగిపోతుంది, గీసుకుపోతుంది కింద కాళ్ళకి. మనోడు గైడ్ అనమాట. మనోడు చేయి పట్టుకుంటాను త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చేయి పట్టుకుంటాను ఓకే అంటున్నాడు. లేదంటే ఒక్క నెల అంటే కష్టం ఆ బోటు దాకా. ఫ్రమ్ దేర్ డిఫికల్ట్. ఇందాక చిన్న బీచ్ అక్కడ నుంచి వస్తా ఉంటాండి బయటికి. మనోడు బాగా తీసుకెళ్ళిపోతున్నానండి. నేను ఏమి ఏది కొట్టగలే. సుఖంగా ఉంది. సుఖ జీవితం అంటే ఇదే. ఏదేమైనా కాళ్ళు పైన ఉండాలి. వచ్చేసింది మన బోటు దగ్గరికి వచ్చాం. ఈ కొండలు వెనకాల ఉందండి ఆ బీచ్. అందుకే మీకు కనపడతలేదు బయటికి. అందుకే హిడెన్ బీచ్ అంటారు అనమాట. జస్ట్ ఇప్పుడే ఫైనల్ గా ఒడ్డుకైతే వచ్చేసామండి. బాహుబలి సినిమాలో ప్రభాస్ నిజంగా శివలింగం ఎత్తేలే తెల్ల కానీ ఇక్కడ నా పరిస్థితి అలా అయిపోయింది. ఇన్ని కెమెరాలు, పవర్ బ్యాంకులు, ఒక 3-4 కేజీలు ఉంటుంది. మీకు గుర్తుందండి పొద్దున్న అసలు వాటరే లేవు. మొత్తం వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు వాటర్ ఎంత చివరికి వస్తుంది చూడండి. ఫస్ట్ టైం లైఫ్లో ఇలాంటి బీచ్ చూడడం. నేను మామూలుగా చాలా వీడియోస్లో చూశాను కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. పొద్దున్న అంతా బీచ్ ఏమో ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం అవుతులేక చూడండి అంత ముందాక వెళ్ళిపోయింది బీచ్. చివరి దాకా వస్తుంది వాటర్. అదిరిందండి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. బీచ్ వాటర్ చివరి దాకా ఉన్నాయి. పొద్దున్న అసలు లేవు వాటర్. ఎక్కడో వెనక దాకా ఉంది. ఇప్పుడు మొత్తం వాటర్ ముందుకు వస్తుంది. చాలా బాగుంది. అక్కడక్కడ సముద్రంలో పడవలో సన్సెట్ అవుతానేమో సూర్యుడు, కయాకింగ్ చేసుకుంటా మన గురుడు
అలిసిపోయిన మన వీరుడు. మన టూర్ సి అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగా జరిగింది. మొత్తం 5-6 ప్లేసులు చూసుకున్నాం. మీకు అన్ని చూపించాను కదా. నేనైతే ఈ టూర్ సి వచ్చేసి గెట్ యువర్ గైడ్ లో బుక్ చేసుకున్నాను. ఆ గెట్ యువర్ గైడ్ వెనకాల కనబడుతుంది కదా బీచ్ ఫ్రంట్ అని, వీళ్ళతో లింకప్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇంకా మిగతా గ్రూప్ మెంబర్స్ కలిసి ఇక్కడ నుంచి వెళ్ళామన్నమాట మన రైడ్. సో మనం ఎల్నిడో చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ కి మీకు ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ టూర్స్ ఉంటాయి కదండి. మనం ఏ టూర్ కి వెళ్దాం అనుకున్నా కూడా ఎన్విరాన్మెంటల్ పాస్ తీసుకోవాలన్నమాట. ఇది మనిషికి 400 pesos పడుతుంది. ఇదైతే మ్యాండేటరీ. ఒకసారి తీసుకుంటే 5 to 6 days దాకా వ్యాలిడిటీ ఉంటుంది. మనిషికి 400 pesos అంటే మన రూపీస్ లో వచ్చేసి 650 రూపీస్ దాకా ఉంటుంది ఇంచుమించు. ఇప్పుడు మంచిగా 5:30 అవుతుంది. సన్సెట్ అయ్యే టైము చాలా అద్భుతంగా కనబడుతుంది. అర్జెంట్కి వెళ్ళి సన్సెట్ చూద్దాం. అబ్బా అద్దిగోండి సన్సెట్ మామూలుగా లేదు, అదిరిపోయింది. నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు పొద్దున్న ఈ వాటర్ అంతా వెనకెళ్ళిపోయినాయి కదా, అసలు ఎక్కడ దోకుంటాయి అంటారండి? ఆ వాటర్ అంతానే 1-2 లీటర్ల 1,00,000 లీటర్ల వాటర్ అది ఎక్కడ దోకుంటుంది అంటారు? ఇప్పుడు అంతా బయటకు వస్తుంది. మళ్ళీ భూమి గర్భంలో దాచేసుకుంటుంది అంటారా? ప్రపంచం మనం చూడాలేం కానీ ఎంత విచిత్రంగా ఎంత విడ్డూరంగా ఉంటుందండి అసలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క వింత. సన్న మంచిగా 2 కొండల మధ్య సెట్ అవుద్దని ఎంతో ఆనందపడుతూ ఉన్నానండి నేను. కడుగుడ్డిలాగా మేఘాలు వచ్చినాయి. సో ఈరోజు ప్రతి ఐలాండ్ దగ్గర చాలా కష్టపడి డ్రోన్ షాట్స్ తీసానండి. అంటే ఇంచుమించు 5 ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళాం. 5 ప్లేసుల్లోని మీకు బాగా చూపించాలి, బాగా చేయాలని చెప్పేసి చాలా రకరకాల డ్రోన్ షాట్స్ తీశాను. అవన్నీ మంచిగా ఎడిట్ చేసానని అనుకుంటున్నాను నేను. మీకు కానీ నచ్చితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి అద్భుతమైన సన్సెట్లు కానీ ఇలాంటి లొకేషన్స్ కానీ మీకు ఇంకా చాలా మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. సో మీ ఎంకరేజ్మెంట్తోనే ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది చికెన్ అబోబా అండి. చికెన్ అబోబా జస్ట్ చికెన్ ముక్కలు బాయిల్ చేసి కొన్ని వెజిటేబుల్స్ పెట్టించాడు. అదిరిందండి. స్టీమ్డ్ ట్యూనా ఫిష్ ఇది కలామరీ అండి. స్క్విడ్ని ఇలా చేస్తారనమాట. స్క్విడ్ అంటే చేపలు ఒక రకం, వాటిని డీప్ ఫ్రై చేస్తారు. ఇలా తయారవుద్ది. చాలా బాగుంటుంది. ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. ఎల్నిడో స్ట్రీట్స్ అండి ఇవన్నీ. ఎల్నిడో స్ట్రీట్స్ మొత్తం మీకు లెఫ్ట్ రైట్ మసాజ్లు ఉన్నాయి, ఫుడ్ స్టోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎల్నిడో వచ్చినప్పుడు కానీ ఫిలిప్పీన్స్లో ఎక్కడ ఉన్నా సరే బైక్ రెంటల్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి బైక్లు ఒక రోజుకి 500 pesos తీసుకుంటాడండి. అంటే 700 రూపాయలు అనమాట. మన ఇండియన్ లైసెన్స్ ఉన్న సరిపోద్ది, కానీ బైక్ లైసెన్స్ వ్యాలిడ్ అయి ఉండాలి. సో ఇలాంటి బైకులు తీసుకొచ్చి మీకు రోజుకి 500. ఈ పెట్రోల్ 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ పెట్టిస్తారంట. మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ఉండాలి. సో చాలా ఈజీ. తీసుకొని మీరు మొత్తం ఒక రౌండ్ అయితే చాలా బాగుంటుంది.